రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఉన్నది అంతే, మామూలుగా ఉన్నది అంతే. ఉచిత పథకాలు అన్నాడు, ఆ తులం బంగారం అన్నాడు, అదేం లేదు. ఒంటరి మహిళలకు అది అన్నాడు, ఏం లేదు. రైతు భరోసా 15 అన్నాడు, అందులో మళ్ళీ కట్ చేసి 12,000 ఇస్తున్నాను అంతే. అంటే ఇంకొక మాట కూడా చెప్తుండు కదా, ఉచిత పథకాలు ఎక్కువగా ఇద్దామన్నా కానీ నా దగ్గర రెవెన్యూ లేదు, అప్పులే చేసిపోయిండు కేసీఆర్ మొత్తం అని. మరి అప్పులకి ఇంట్రెస్ట్ కట్టుకోనికి సరిపోతుంది అంటుండు కదా. కరెక్టే, మరి అప్పుడు వచ్చేటప్పుడు మాకు తెలియాలి కదా. వీళ్ళు ఎట్లయినా అప్పులు చేసిపోతారు, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరు వెయ్యరు, ఎట్లయినా అప్పులు చేస్తారు. పోయిన ప్రభుత్వం కూడా చేసింది కాబట్టి వీళ్ళు కూడా జమ చేసుకొని చేశారు కదా. వీళ్ళు కూడా ఎట్లా బడ్జెట్ చేస్తారు, సమకూర్చుకొని చేయాలి, అంతేగాని ఎవడేమి ఇంట్లోకి వెళ్ళి వెయ్యరు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన నుంచే ట్యాక్సులు అంటూ దాని నుంచి మనం నీకెళ్ళే, కానీ గవర్నమెంట్ ఒక్క పైసా కూడా జేబుల నుంచి ఇవ్వదు. అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? కేసీఆర్ అంటే ఇక ఆయన ఉన్నప్పుడు ఆయన పరిపాలన బాగుంది, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు ఈయన పరిపాలన బాగుంది. ఇప్పుడు ఎలక్షన్ అంటే ఇప్పుడు ఇందిరా మిల్ అన్నారు, ఇప్పుడు ఏదో ఇందిరా మిల్ ఎట్లా ఇస్తుంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తారు అంతే, మిగతా వాళ్ళకి ఏం లేదు అంతే. ఇప్పుడు కేసీఆర్ కట్టించారు కదా, దాన్నే మీ కంప్లీట్ చేసి దాన్నే దీన్ని ఇందిరా మిల్ అని ఇస్తారు అంతే. అవును, అవును, అవును. బీజేపీ రావచ్చు అనుకుంటా, బీజేపీ జర పాములో ఉంది.